చిత్తూరు జిల్లా శ్రీనివాసపురం రోడ్డు నరకప్రాయంగా మారింది. ఈ రోడ్డులో ప్రయాణించాలంటే వాహనదారులు నానా అవస్థలు పడుతూ ఉన్నారు. ఎన్ఎస్పేటలో 2 దశాబ్దాలుగా ఆర్ఎండ్బి రోడ్డు మరమ్మతుకు నోచుకోవడం లేదు. రోడ్డు మరమ్మతులు చేయాలని వారి విద్యార్థులు, ప్రజాసంఘ నాయకులు రోడ్డుపై బైఠాయించారు. యువకులు మరియు ప్రజలంతా కలిసి ఈరోజు రాస్తారోకో చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ములబాగలకు పోయే రోడ్డు, శ్రీనివాసపురం పోయే రోడ్లో చాలా అధ్వాన్నమైన పరిస్థితి ఏర్పడింది. గౌరవనీయులు శ్రీ కలెక్టర్ గారు హాస్పిటల్ సందర్శించేదానికి వచ్చి ఈ రోడ్ల పరిస్థితి కూడా మీరు చూశారు. ఇక్కడ ఉన్నటువంటి రోడ్లలో 2 దశాబ్దాల నుండి ఆర్ఎండ్బి వాళ్ళు నిద్రావస్థలో ఉన్నారు. వాళ్లకు కేటాయించినటువంటి బడ్జెట్ వాళ్ళు ఉపయోగించినారా లేదా అని చెప్పి శోచనీయంగా ఉండాలి. ప్రజలు కట్టే ట్యాక్సులు, రోడ్లకు కట్టున్నటువంటి ఈ వాహనదారులు కట్టే ట్యాక్స్ ఏమైతా ఉండదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. గతంలో చేసినటువంటి 20 సంవత్సరాలుగా ఈ రోడ్ల దుస్థితి గుంతలమయమైపోయింది. అది హాస్పిటల్కి వెళ్ళేవారు, కాలేజీలకు వెళ్ళేవారు, యువత కాకుండా ప్రజలకి ఇబ్బంది కలిగిస్తున్నారు. దానివల్ల ప్రజలు ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితులు కూడా వచ్చినాయి. యాక్సిడెంట్లు అయినాయి, కాళ్ళు చేతులు పోగొట్టుకున్నారు. కాబట్టి దాన్ని అనుసరిస్తూ మేము ఈరోజు ధర్నా చేయడం జరిగింది. ఆర్ఎండ్బి బంగ్లా అధికారులకు చెప్పడం ఏమంటే, వెంటనే స్పందిస్తూ రోడ్లు పుంగమ్మ చెరువు నుంచి పద్దింగారపల్లి వరకు రోడ్లు వేయాలని చెప్పి వెంటనే చర్య తీసుకొని రోడ్లు వేయాలని చెప్పి నేను విన్నవించుకుంటున్నాను. ఇది ఒకరి సమస్య కాదు, ప్రజల యొక్క సమస్య. కాబట్టి దయచేసి స్పందించాలని చెప్పి కూడా అనుకుంటున్నాను. ముఖ్యంగా నాయకులు కూడా దీన్ని